పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అంటే కొన్ని పోలింగ్ కేంద్రాలలో రాత్రి 8 గంటలు దాటినప్పటికీ కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల ఈవీఎంలు నెమ్మదిగా పనిచేసిన నేపథ్యంలో అంటే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాత్రి ప్రస్తుతం 8, 10 నిమిషాలు అవుతుంది. ఇప్పటికీ కూడా పిఠాపురంకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఒక పక్క పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోలు ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా వర్షం సైతం లెక్క చేయకుండా వాటర్‌లో మరి ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్‌లో వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడలో కూడా జోరుగా వర్షం కురుస్తుంది. కాకినాడ రూరల్ అదేవిధంగా తునిలో ఏకధాటిగా అంటే గత గంట కాలంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. తుని, తొండంగి, కోటనందూరులో కూడా అంటే ఒకవైపు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాటర్‌లో వారు ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వర్షంలో సైతం బారులు తీరుతున్న పరిస్థితి అయితే మాత్రం కాకినాడ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఒక పిఠాపురం అంటే మొత్తం అంతా కూడా పిఠాపురం పైన దృష్టి పెడుతుంది. పిఠాపురం 6 గంటలకు ముగిసేసరికి ఎంత ఓటింగ్ నమోదైంది, పిఠాపురంలో ఎలా ఉండబోతుంది అని ఎప్పటికప్పుడు టీవీలు గానీ ప్రత్యేకంగా ఆ! వాచ్ చేస్తున్న పరిస్థితి ప్రపంచం ముఖ్యంగా దేశమంతా కూడా పిఠాపురంలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఓటర్లు కూడా ఒక కసిగా వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి జిల్లాలో అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి అభిమాన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఓటేసేందుకు కొందరు వస్తుంటే తన అభిమాన నాయకురాలు ముఖ్యంగా మంచి పట్టున్న వంగగీత విశ్వనాథ్‌ని గెలిపించుకునేందుకు వైసీపీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ముఖ్యంగా ఆమె అభిమానులు కూడా ఓటు హక్కు అంటే ఇప్పటివరకు వారు పనుల రీత్యా బయటికి వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. ఇలా ఏదేమైనా కానీ ఓటు హక్కు అత్యంత అవసరం. వారికి నచ్చిన వారిని ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మొత్తంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది నిజానికి 6 గంటలతో ముగియవలసిన అవసరం ఉంది. 6 గంటలు ముందు ఎవరైతే లైన్‌లో ఉన్నారో వారికి స్లిప్పులు గానీ లేక వారి పేర్లు నోట్ చేసుకొని వారికి మాత్రమే అవకాశం కల్పించే యోచన ఉంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు ఏవైతే మొరాయించిన పరిస్థితులు ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. దాంతో పాటు కొన్ని చోట్ల ఈవీఎంలు కాస్త స్లోగా అంటే చాలా ఆలస్యంగా ఈవీఎంలు పనిచేస్తున్న తరుణంలో ఖచ్చితంగా వారందరికీ కూడా ఎలక్షన్ అధికారులు లైన్‌లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొన్ని ప్రాంతాలలో భారీగా అంటే దాదాపు 1000-1200 మంది కూడా బారులు తీరిన పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని వారి నివాసాలకు చేరుకోవాలంటే అంటే ఎలక్షన్ అధికారులు వెళ్ళాలంటే దాదాపు 11 గంటల వరకు కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అంతకు మించి అర్ధరాత్రి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. గత చరిత్రలో చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ ప్రక్రియ అనేది కాకినాడ జిల్లాలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క జోరువాన అంటే సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారడం కొన్ని చోట్ల అంటే కాకినాడ నగరంతో పాటు రూరల్ ఇటు తుని, గొల్లప్రోలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గొల్లప్రోలులో చెదురుమదురు జల్లులు ప్రస్తుతం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వర్షం ధాటికి ఆహ్, 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 ఓట్లు అంటే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక ఆలోచనతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుని బారులు తీరుతున్నారు. రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా చూసుకుంటే ఆహ్, దేశమంతా కూడా ఈసారి ఎలక్షన్‌లపై దృష్టి సాధించింది. ఒక సైలెంట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారు, వారికి నచ్చిన వారు ఎవరు ఇలా అర్థం కాని పరిస్థితే నెలకొంది. పిఠాపురంలో సైతం నువ్వా నేనా అనే విధంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని పిఠాపురంతో పాటు పిఠాపురం రూరల్ అదేవిధంగా గొల్లప్రోలు, చేబ్రోలు, యువకొత్తపల్లి, ఉప్పాడ ప్రాంతాల్లో వారు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. మరి చూద్దాం రాత్రి 11 అవుతుందో 12 అవుతుందో చెప్పలేము కానీ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితులు పిఠాపురంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు జోరువాన కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా తునితో పాటు తొండంగి, కోటనందూరు, గొల్లప్రోలు, కాకినాడ నగరాల్లో కూడా వర్షం కురుస్తుంది. అయినప్పటికీ కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి రాత్రి ఏ సమయం అవుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం పిఠాపురంలో రాత్రి ఇప్పుడు 8:20 నిమిషాలు అయినప్పటికీ కూడా వారు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి ఈ విధంగా ఉంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.